నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటారు? బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి దానం ఉన్నారు, పద్మారావు గౌడ్ ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? 100% కేంద్ర మంత్రి వర్యులైనటువంటి గంగాపురం కిషన్ రెడ్డి గారే మళ్ళా తిరిగి గతంలో అతనికి సార్కి 50,000 మెజార్టీ వచ్చింది. ఈసారి 2 లక్షల పైగా మెజార్టీతో గెలిపించేసి నరేంద్ర మోదీ గారికి ఏదైతే అబ్కీ బార్ 400 పార్ 400 సీట్లే మా నినాదం అని చెప్పేసి మోదీ గారు పోతున్నారో అందులో మొట్టమొదటి స్థానం సికింద్రాబాద్ పార్లమెంట్ ఉంటుందని మాకు గట్టి నమ్మకం అండి. గతంలో కూడా ఇక్కడ సిట్టింగ్ పనిచేశారు. అవునండి. అయితే బాగుందా పని? పనితీరు అంటే అభివృద్ధి పరంగా చూస్తే మునిపెన్న లేని విధంగా నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క రాష్ట్రానికి ఇచ్చే నిధులు అయితేనేమి, దాంతో రైల్వే స్టేషన్లు అయితేనేమి, కరోనా సమయంలో అయితేనేమి, లేదంటే ఇప్పుడు మన ఇది యూనివర్సిటీ డెవలప్మెంట్ చేశాడు, లైటింగ్ సౌండ్ సిస్టమ్, గోల్కొండ కోటని అయితేంది, పోతే మన ప్రజలకు పేదలందరికీ ఏమేమి వల్ల అన్ని విధాలుగా A to Z వరకు అన్ని పనులు మోదీ గారు ఏవైతే ప్రవేశపెడుతున్నారో అవన్నీ చూచా తప్పకుండా కిషన్ రెడ్డి గారు ఇక్కడ పాటిస్తున్నారు, అమలు చేస్తున్నారండి. ఇప్పుడు పైన రాహుల్ గాంధీ కావాలా, మోడీ కావాలా పిఎం? రాహుల్ గాంధీ ఎవరండి? నక్కకి నాగలోకానికి మీరు క్వశ్చన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎవరండి? ఆయన రాహుల్ గాంధీ కాదు, ఆయన రాహుల్ ఖాన్. ఎన్నటికైనా కానీ ఎప్పటికైనా కానీ అయిపోతాడు. ఒకటి ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ 2024 ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం అవుతుంది. ముక్త్ భారత్ కాంగ్రెస్, అదే ముక్త్ కాంగ్రెస్ భారత్ అని. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, మళ్ళీ కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా? సికింద్రాబాద్ గెలిచే అవకాశం కాదు, ఆల్రెడీ మేము గెలిచిపోయినాం. గెలిచే అవకాశాలు ఇక్కడ ఉండవు. ఇది సికింద్రాబాద్ పార్లమెంట్. హైదరాబాద్ కూడా ఈసారి గెలుస్తున్నాం. పప్పు అంటే ఆయన రాహుల్ ఖాన్ వస్తాడా అన్న? మోడీ వస్తాడు మళ్ళా పక్కా మోదీ. ఏం చేసిండు? రాహుల్ గాంధీ వస్తారంటారు అన్నా. రాహుల్ గాంధీ వస్తారంటారు. ఎవరు? పప్పు వస్తాడా అన్న? అది పప్పు, అది దానికి ఏం తెలియదు. ఆయనకు అసలు ఇప్పుడు నువ్వు ఆలుగడ్డ వేస్తే గోల్డ్ వెళ్తాడు అంటాడు. ఆ గోల్డ్ ఏడైనా వెళ్తాదా అన్న? మరి గిదా ఆ మాటలు. మళ్ళీ ఆయన ఏమంటాడు అంటే భారత్ మాత కౌనే అంటే, అరే నువ్వు కూడా నువ్వు భారత్ మాతలో ఆయన పుట్టలే కాబట్టి ఆయనకు తెలియదు భారత్ మాత ఏందో. మేము భారత్ మాతలో పుట్టినాం కాబట్టి మేము భారత్ మాత గురించి మాకు తెలుసు. భారత్ మాత ఏందో. ఇక్కడ ఒక రాయిలో కూడా దేవుడు ఉన్నాడు. మేము రాయిని కూడా దేవుడు లెక్క పూజిస్తాం. వానికి ఏం తెలుసు అన్న? వాడు సరిగ్గా మాటలు కూడా రావు. స్పీచ్లెస్ ఫెలో ఈ స్పీచ్లెస్. స్పీచ్ కూడా ఇవన్నీ రాదు ఆయనకు. మళ్ళా ఇప్పుడు వాళ్ళ ఇంకొక కొత్త న్యూస్ చెప్తున్నా మీకు. వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే ఖడ్గే గారు ఉన్నారో ఒకరోజు ఆయన కూడా మొన్న మీటింగ్ లో అన్నారు ఇందిరాగాంధీ సైద్ అయిపోయింది, రాహుల్ గాంధీ కూడా సైద్ అయిపోయిండు అని ముందే ప్రకటించేసిండు ఆయన. మరి ఇదేందన్న? అది పప్పు రాదు ఈడ. పప్పు ఉడకదు ఈడ. ఓన్లీ కిషన్ రెడ్డి. భారత్ మాతాకి జై. శ్రీరామారావు గౌడ్ బాగానే పనిచేసే జనాలు. నా టీఆర్ఎస్ ఆల్రెడీ అయిపోయింది అన్న. పంచర్ కారు ఎప్పుడో అయిపోయింది. వాళ్ళు వస్తారా అన్న? టీఆర్ఎస్ ఏం వస్తుందన్న చెప్పు? వాళ్ళ ముఖం లేదు, ఇప్పుడు అసలు ప్రచారమే లేదు. అంటున్నా నమ్మకము మంచి క్యాండిడేట్, గట్టి క్యాండిడేట్ పెట్టినా అంటున్నా. ఇంతకు ముందు కూడా గట్టి క్యాండిడేట్లే ఉండే కదా ఎమ్మెల్యేలా. మళ్ళీ ఎందుకు ఓడిపోయారు అందరు? గదానికి సమాధానం చెప్పు. మనం ఒట్టి అరే దేవుడు వెనుకనే వాడతాడు కేసీఆర్ ఎప్పుడు. మళ్ళీ మొన్న కూడా అన్నాడు హిందువుల గురించి, రాముడు గురించి కూడా అన్నాడు. అరే రాము అక్షంతులు పులిహోర చేసుకుంది అంటే హిందువుల బీజేపీలో చిన్న ఆయన అని చెప్పేసి అద్దంకి దగ్గర అంటాడు. మరి అది ఎట్లా అంటాడన్నా? అంటే ఆయన నమ్మడు కాబట్టి అట్లా అంటాడు. ఆయన నమ్మడు కదా, అందుకు ఒకసారి పోయింది కదా, అయిపోయింది. కాదు, అసదుద్దీన్ కూడా గుళ్ళే పోతాడేంది మధ్య. మళ్ళీ ఇప్పుడు పోవాలి. ఆయనకు ఎవరు వచ్చింది తెలుసా నీకు? మళ్ళీ టైగర్ వచ్చింది ఆడ. మాధవీలత అంటే టైగర్. ఆమె గురించి ఏం తెలుసు? అందుకే ఇప్పుడు చూడు, నిన్న గుడికి పోయి శ్రీరాముని కండువ కూడా వేసుకొని దండ కూడా వేసుకొని ఇట్లా అంటున్నాడు. ఎప్పుడు మైక్ పట్టుకొని రాలే బయటికి. ఇప్పుడు అంటే మైక్ పట్టుకొని ఇంటింటికి ప్రచారం చేస్తున్నట్టు ఎప్పుడన్నా చూసిరా మీరు యాజ్ ఎ ప్రెస్? మీరు కూడా చూసిరా ఇప్పుడు? ఆయనని తీయలే కదా. మళ్ళీ ఆయనని కూడా మేము బయటికి రాపించినాం. మళ్ళీ రావాలి కదా. మరి అట్లానే ఉంటది. 100% గెలుస్తున్నాం. 100%. మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గెలుస్తుండు. పక్కా తప్పకుండా గెలుస్తున్నాం. ఇది రాసి పెట్టుకో. మళ్ళా నేను ఇక్కడనే కలవాలి. ఆగ్రా స్వీట్స్, సనత్ నగర్. ఓకే, ఇగో మా పవన్ భాయ్ మాట్లాడతాడు. చెప్పనా? నమస్తే అన్న. ఏమంటారు అన్న? సికింద్రాబాద్ నుంచి మళ్ళా ఎవరు గెలిచే అవకాశం ఉంది? తప్పకుండా కిషన్ రెడ్డి గారే గెలుస్తారు మళ్ళా. ఎందుకన్నా? ఎందుకంటే కిషన్ రెడ్డి గారి క్రేజ్ అట్లా ఉంది. ఆయన చేసిన మంచి పనులు కూడా అట్లా ఉన్నాయి. మోడీ మీద నమ్మకం అందరికి. మోడీతో కోసం గెలిపిస్తారా? కంపల్సరీ. కిషన్ రెడ్డి పేరు ఉంది, మళ్ళీ మోడీ కూడా ఉంది. మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా పిఎం?
మోడీ అడుగుతారు ఎవరన్నా కానీ. మీ చిన్న పిల్లవాడిని పోయి అడిగినా కానీ మోడీ అంటాడు. ఏం చేసిండు అన్న అంతగా మీకు నచ్చిన పని చెప్పురి మోడీది? ఒకటని లేదు, సర్జికల్ స్ట్రైక్ చేసిండు. అభివందన్ రాత్రి ఇండియాకి తెచ్చిండు. అట్లా ఏపీ ఏం చేయగలుగుతాడు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతమంది చనిపోయారు ఒక్క అభిమన్యు కోసం, మొత్తం వరల్డ్ వార్ చేసేసిండు కిషన్ రెడ్డి. మన మోదీ వెళ్తారా మరి ఈసారి కూడా మళ్ళీ? కంపల్సరీ కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. నమస్కారం. ఏంటంటే ఎట్లుంది మళ్ళీ ఈ సికింద్రాబాద్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ నిలబడ్డాడు, కిషన్ రెడ్డి బీజేపీ నుంచి నిలబడ్డాడు, దానం నాగేందర్ అలాగే దూకి మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నిలబడతాడు. మరి ఎట్లుంది? ఇప్పుడు దానం నాగేందర్ గురించి అయితే అందరికీ తెలుసు. వాళ్ళంతా అవకాశవాదులు. అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు ఉంటారు, అధికారం పోతే ఇంకో దాంట్లోకి పోతారు. వాళ్ళు శాశ్వతం కాదు. ఇప్పుడు మన కేసీఆర్ గురించి అయితే అందరికీ తెలుసు. మన దేశాన్ని మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వస్తే మనకి ఏదో జీవితాలు బాగుపడతాయి, కొలువులు వస్తాయి, మనకు అవి వస్తాయని నమ్మి కేసీఆర్ నమ్మి అందరు ఓట్లేసి గెలిపిస్తే 10 సంవత్సరాలు మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసి, అక్కడ కూతురు, ఇక్కడ అల్లుడు, ఇక్కడ కొడుకు, అక్కడ మేనల్లుడు మొత్తం అందరు కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారు. ఇక్కడ తెలంగాణలో తాగుబోతులను తయారు చేసింది సరిపోక, అక్కడ పంజాబ్లో అక్కడ ఢిల్లీలో పోయి ఆ మద్యం స్కామ్, అది ఎంత అంటే ఆమె చెప్పుకోవడానికి బతుకమ్మ అంటే ఈమె వచ్చిన తర్వాతనే ఏదో బతుకమ్మ వచ్చినట్టుగా, బతుకమ్మ అయితే మేము పుట్టక ముందు నుంచే ఉంది. బతుకమ్మ పేరు చెప్తూ అందరిని నమ్మిస్తూ వీళ్ళు ఇలా వెనక నుంచి స్కాములు చేసుకుంటా పోతారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మూడోసారి కూడా మేమే వస్తాము, తెలంగాణను మొత్తం అమ్మేసుకోవచ్చు, కొన్ని ఏమైనా చేసుకోవచ్చు అనే సాగం వాళ్ళు చేసుకున్నారు. కానీ ఏది ఏమైనా 100% 6 ఏళ్ళ పిల్లగాడి నుంచి చూసుకొని 78-90 ఏళ్ళ ముసలి దాకా దేశంలో అందరికీ తెలిసిపోయింది నరేంద్ర మోడీ 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 అంటున్నారు. ఎందుకంటే గత ఓటు బ్యాంక్ రాజకీయాలు కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు, 70 ఏళ్ళ పాలన చేసిండ్రు. మన హిందువులను అక్కడ కాశ్మీర్లో ఊచకోతలు కోయడము, ఇక్కడ నానా రకాలు ఇంకా చెప్పడం మనము అవసరం లేదు. అందరికి జనాలకు అందరికి తెలుసుకున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా అర్థమైపోయింది. 370 ఆర్టికల్ ఒకటి, ఈ త్రిబుల్ తలాక్ ఒకటి. ఇప్పుడు మహిళ ఏది మన వీళ్ళు మైనార్టీలో లేడీస్ వాళ్ళే చెప్తున్నారు వచ్చి ముందుకి, हमको मोदी चाहिए, हमको इतना अच्छा काम कर रहा, हमको 70 साल में 65 साल में अगर ये राहुल गांधी क्या कांग्रेस क्या है, वोट बैंक के लिए लोगों को हिंदू मुस्लिम का झगड़ा लगा के बस खेलते गए, बस जीतते गए, वो खुद को खुद कमाते गए, लेकिन देश के लिए कुछ करे सो नहीं है. 500 సంవత్సరాల మన రామ మందిరం కళ ఈరోజు నరేంద్ర మోడీ గారు నెరవేర్చారు. ఇది ప్రతి ఒక్క పని ఆయన ఏదైతే చేశాడో 118 ఏదో స్కీములు ఉన్నాయి. మోడీ గారు రాకముందుకు 70 ఏళ్ల పరిపాలనలో కొన్ని 1018 ఊర్లకు కరెంటు లేదు, రోడ్లు లేవు, వాళ్ళకు లాట్రిన్ పోవడానికి లాట్రిన్స్ లేవు. మోడీ వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన చాలా కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తి. అంటే మనుషుల కష్టాలు ఏంది, మనుషులకు ఏంటి కావాలా, మనం ఏం వాళ్ళకి ఇవ్వగలుగుతాము అని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఇచ్చాడు అన్ని. ఈ రోజు రేపు ఏంటంటే జనానికి మొత్తం తెలిసిపోయింది, ఇంకా మోడీ ఉంటేనే మన దేశం బాగుపడుతుంది. కరోనాలో వ్యాక్సిన్ గిట్ట మోడీ కనుక లేకుండా కాంగ్రెస్ కనుక ఉంటే 70 కోట్ల ప్రజలు కూడా మిలిగేది కాకుండే, అందరు శ్మశాన వాటికలో పోయేది. కానీ ఆయన వ్యాక్సిన్ తయారు చేసి అందరికీ, ఎందుకంటే నా ప్రజలు ఎక్కడ ఒక ప్రాణ నష్టం జరగదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన స్వయంగా పెద్ద సైంటిస్టులను పెట్టి నాకు ఇన్ని రోజుల లోపల నాకు వ్యాక్సిన్ తయారు కావాలా అని ఆ వ్యాక్సిన్ తయారు చేయించి, మొదటి వ్యాక్సిన్, సెకండ్ వ్యాక్సిన్, మూడోది బూస్టర్, ఇవన్నీ ఇప్పించి ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఆయన. కనుక ఒకవేళ ఈరోజు మనకు వ్యాక్సిన్ ఇవ్వకుంటే మీరు కానీ నేను కానీ ఇక్కడ మనం ఎదుట ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే ప్రసక్తే లేదు. కాబట్టి ఇక్కడ మన ఇంతకుముందుకు మన 70 ఏళ్ల పాలన ఒక సూది తయారు చేయలేకపోయారు మన ఇండియాలో. చేయగలుగుతాం కానీ చేయలేకపోయారు, ఎందుకంటే అన్ని మన ఉత్పత్తులన్నీ చైనా నుంచి ఇక్కడికి మనకు ఉత్పత్తులు. కాంగ్రెస్ వాళ్ళ కింద ప్రతి ఒక్క వస్తువు మీద వాళ్ళ కమిషన్ బేసిక్లో వాళ్ళు ఇన్నేళ్ళు పరిపాలించారు. వాళ్ళ పాలన సరిపోయింది, వాళ్ళు ఇంకేం చేయలేరు. వాళ్ళు వస్తే ఇంకా నాశనం తప్ప దేశానికి ఇంకా వాళ్ళు చేసేది ఏమి లేదు. ఒకటి ఏంటంటే కిషన్ రెడ్డి గారిది ఎలా ఉంది ఇక్కడ? కిషన్ రెడ్డి గారిది 100% కిషన్ రెడ్డి గారు గెలుస్తా ఉన్నారు, కానీ మెజారిటీలో గెలుస్తా ఉన్నారు. ఇంకా మెజారిటీ రావాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మన ఇక్కడ బేగంపేట్ స్టేషన్ కానివ్వండి, ఏది 24 crores
మన ఇక్కడ కాచిగూడ స్టేషన్ కానివ్వండి, సికింద్రాబాద్ స్టేషన్ కానివ్వండి, మన చెర్లపల్లి 718 కోట్లు పెట్టి మన ఏది చెర్లపల్లి స్టేషన్ కానివ్వండి, ఇక్కడ నుంచి మన కొమరెల్లికి ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ పోవాలంటే బస్సు వల్ల ఇబ్బంది కలగడం, వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళి అక్కడ 1 అవర్లో దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం కావడానికి ఈ ప్రతి ఒక్క ఇందులో మన కిషన్ రెడ్డి గారి ప్రయత్నాలు ఉన్నాయి. ఆయననే మోడీ సార్ను బట్టి బలవంతం చేసి ఇన్ని యొక్క కార్యక్రమాలు డెవలప్మెంట్ చేసిండ్రు. కొందరు ఏంటంటే ఏదో ఏం చేశాడు చాలా చేశాడు ఆయన, ఏం చేయలేదు ఆయన అంటే ఉట్టి డివిజన్ కార్పొరేటర్ కాదు, లోకల్ ఎమ్మెల్యే కాదు, ఆయన ఒక మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్. అందరూ చూసుకోవాలా. ఇంకో బాధ్యత ఏది మళ్ళీ అధ్యక్షుని బాధ్యత కాబట్టి అది ఏంటంటే ఇక బీజేపీ అంటే పడనోళ్ళు గెట్టనోళ్ళు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అదంతా లేదు. 101% కిషన్ రెడ్డి గారు మొత్తం 100%, 100% మెజార్టీ 1.5 lakhs 1 lakh అక్కడ మెజార్టీతో కిషన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. మేము సికింద్రాబాద్ పార్లమెంటు నరేంద్ర మోడీ గారికి మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం.